ఈనాడు పిల్లలు వారిని పెంచడానికి తల్లిదండ్రులు సిద్ధపడితే వారిని గురించి ఆలోచించినప్పుడు, వారి భవిష్యత్తును గురించి ఆలోచించినప్పుడు, వారి యొక్క తలలో ఉన్నటువంటి ప్రాణం ఎక్కడికి వస్తుందట? ఒరే, నిన్ను చూసుకోవడానికి, నిన్ను మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలా? తోకకు వస్తుందిరా అంటున్నారు కదండి. అంటే అంత భారం అయిపోయింది ఈరోజు పిల్లలను పెంచడం. మనము తల్లిదండ్రులం అయితే ఆ పిల్లలను మనము కంటే అప్పుడు ఆ పిల్లలు అంటున్నారు, మమ్మీ నీకేం తెలియదు మమ్మీ, నువ్వు పెద్ద కొండ ఎర్రి పప్పవు అనేటువంటి పిల్లలు కూడా లేకపోలేదు కదండి. అంటే ఈరోజు జనరేషన్ ఏ విధంగా మారిపోయింది కదండి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం పరచుకోవాలి. ఎందుకు అంటే వాడు గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. మరి ఈ విషయము తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారండి? తల్లిదండ్రులు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఎందరో తల్లిదండ్రులు. అంటే మరి పిల్లలను ఏ విధంగా పెంచాలి? ఏ విధంగా పెంచమని గ్రంథము బైబిల్ సెలవిస్తుంది? ఏ విధంగా పెంచాలట? ద్వితీయోపదేశ కాండంలో మనందరికీ కూడా తెలుసు, మనము పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అంటే, మీరు లేచినప్పుడు, కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు ఏం చెప్పాలి? మెగాస్టార్ రా, పవర్ స్టార్ రా, ఇంకా అంతేనండి, క్రికెట్ స్టార్స్ రా, కుటుంబ సతీ సమేతంగా చూస్తున్నారు. మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక్కరే. తల్లి వస్తే తండ్రి రాడు, తండ్రి వస్తే తల్లి రాదు, తల్లిదండ్రులు ఇరువురు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు. అంటే ఈవెంట్స్ కు వెళ్ళాలి అంటే, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళాలంటే, ప్రోగ్రామ్స్ కు వెళ్ళాలంటే, నిన్న డిసెంబర్ 23 సింగరేణి డే, చక్కటి ప్రోగ్రామ్స్ ప్రకాశం స్టేడియంలో కదండి. కుటుంబ సతీ సమేతంగా యవ్వనస్తులు కదండి వెళ్ళారు. వెళ్ళి 11 గంటల వరకు ఆనందించారు. అదే గృహ కూడిక గాని దేవుని సన్నిధిలో ప్రోగ్రామ్స్ లో 10 అయితే ఆకలి అవుతుంది, షుగర్ బీపీ ఉన్నది, అంతేనండి. 11 గంటల వరకు ఇంత కూడా బుద్ధి లేదు వాక్యం చెప్పేటువంటి వాళ్ళకి. ఆయనకు బుద్ధి లేకపోతే వినేటువంటి మాకేమైంది? వెళ్ళొచ్చు కదా. అంటే పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులమైనటువంటి మనమే ఈరోజు బిడ్డలను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టలేకపోతున్నామంటే పరిస్థితి ఏంటి? వారు పెరిగి పెద్ద అయ్యాక వారు దేవుని సన్నిధిలో ఉండగలరా? దేవుని పని చేయగలరా? ఆలోచించాలి. నువ్వేం చెబుతున్నావు? త్రోవలో నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు నీ పిల్లలకు ఏ విషయాలు చెప్తున్నావు? టీవీలో ఏ విషయాలు వింటున్నావు? కుటుంబ యజమానికి ఎప్పుడు టీవీలో ఏం చూడాలి? న్యూస్ చూడాలి. మరి అమ్మగారికి ఏం కావాలి? అంటే చూసేటి చెప్పుకుంటున్నాం, తప్పులేదు దాంట్లో, అంతే కదండి. పిల్లలకి ఏం కావాలి మరి? జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కావాలి. ఇప్పుడు ఈ డిసెంబరు క్రిస్మస్ మాసం అంటున్నారు. ఇప్పుడు క్రిస్మస్ మాసం వచ్చిన తర్వాత ఈ డిసెంబర్ లో సెమీ క్రిస్మస్ చేస్తున్నారు. ఆ సెమీ క్రిస్మస్ లో పరిశుద్ధ జబర్దస్త్ అని పేరు పెట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తారు, డబుల్ మీనింగ్ డైలాగులతో అవి ఆ విధంగా కొనసాగుతున్నాయి. అంటే ఎక్కడ మార్పు? ఎక్కడ ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు పిల్లలు?
ఆలోచించాలి. పిల్లలకు ఈరోజు ఏ సందేశాన్ని మనం ఇస్తున్నాం, ఏ విధంగా బ్రతకమని చెబుతున్నాం? చూడండి, ప్రతి జన్మదినము సందర్భంలో, అదేవిధంగా ఇటు విధంగా 21st డే, అదేవిధంగా 41 days వచ్చినప్పుడు ఆనవాయితీగా చదువుకుంటున్నటువంటి దేవుని యొక్క మాటలు ఎక్కడుంటాయి అంటే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము జాగ్రత్తగా చదువుకుంటున్నాం. ఇక ఈ మాట లేకుండా పుట్టినరోజులు జరగవు, కృతజ్ఞత కూడికలు జరగవు. ఆనవాయితీగా తప్పకుండా చదువుకోవాలి. సేవకులు అనేటువంటి వారు చదివిపిస్తారు. అయితే మరి పిల్లలను మనము ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా వారికి భవిష్యత్తునివ్వాలి? జీవగ్రంథం ఏమని సెలవిస్తుందంటే, చూడండి ప్రియులారా, ఈ యొక్క మాటకు, ఈ అధ్యాయానికి రావడానికి ముందుగా మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయము మనందరికీ కూడా తెలిసినటువంటి మంచి మాట. చిన్నపిల్లలతో ఏ విధంగా బ్రతకాలని చెబుతున్నాడంటే 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని, చెడ్డ దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు ఏం లేదట, సంతోషము లేదని, నీవు చెప్పు సంగతులు రాకముందే, సంవత్సరములు రాకముందే, దినములు రాకముందే, నువ్వు బాధపడకముందే ఏం చేయాలట? తేజస్సునకు సూర్య చంద్రులకు నక్షత్రములకు, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు ఏం కమ్మకం ఉందట? చీకటి కమ్మకం ఉందే. నువ్వేం చేయాలి తెలుసా? పిల్లలందరూ కూడా, దేవుని పిల్లలందరూ కూడా ఏం చేయాలట? నీ బాల్య దినములందే, నీ బాల్య దినములందే నువ్వేం చేయాలి? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఈ సృష్టి ఏ విధంగా కలిగింది, ఎవరి ద్వారా కలిగింది, ఎవరు సెలవివ్వగా కలిగింది, నువ్వు ఏ విధంగా ఉనికిలోనికి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎవరి గర్భాన ఎందుకు పుట్టావు, ఎందుకు బ్రతుకుతున్నావు, ఎందుకు చెలిస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు పని చేస్తున్నావు అనేటువంటి విషయము నీకు తెలియాలి. ఒక రచయిత అంటాడు, నేను పుట్టక ముందు రాసినటువంటి పాట, ఆవేశముతో తల్లిదండ్రులు కలిస్తే నేను పుట్టాను అని పాట పాడుతున్నాడు కదండి. ఏ సినిమా అట? ఎవరికి తెలియదా? తెలిసినా చెప్తే ఇప్పుడు బాగోదు. అమ్మా నాన్న కలిస్తే ఆవేశముతో నేను పుట్టాను అన్నాడు. నిజంగా వాస్తవంగా మరి అమ్మా నాన్న కలిస్తే పిల్లలు పుడుతున్నారా అండి? ఎందరో తల్లిదండ్రులకు, ఎందరో దంపతులకు ఈరోజు పిల్లలు లేరు. అంటే ఎవరి మహాకృప లేదు? దేవుని దయ లేకుండా వారు ఏ ఒక్కరు కూడా ఫలించలేరు, గర్భము దాల్చలేరు. అందుకనే నువ్వేం చేయాలి అంటే, నీవు నీ బాల్య దినములయందు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదం, అది నీకు ఆనందం. కాబట్టి ప్రియులారా, ఈరోజు తల్లిదండ్రులమైనటువంటి మనము మన పిల్లలకు ఏం చెప్పాలి అంటే, దేవుని గురించినటువంటి సంగతులు తెలియజేయాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు. ఇప్పుడు పిల్లలకు తెలియజేస్తే, ఏంటి మమ్మీ ఊరికే దేవుడు దేవుడు దేవుడు, బైబులు 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 వాక్యం. దేనికైనా ఒక పద్ధతి ఉంటది, అంతే కదా? ఊరికి అదేనా అనేటువంటి పిల్లలు ఎందరు లేరు? రాత్రి 2 అయ్యేంత వరకు సెల్ ఫోన్ పట్టుకుంటే మరి దాన్ని ఏమనాలి? కళ్ళు తెరవక ముందే, అసలు బెడ్షీటు ముఖం పై నుండి తీయక ముందే, కళ్ళు తెరిచి తెలియక ముందే ఎడమ చేతితో మొబైల్ ఎక్కడుంది, మమ్మీ మెసేజ్లు వస్తున్నాయి కదండి.
ఎప్పటి నుండి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆలోచించాలి. ఆరాధనలో ఉన్న, దేవుని సన్నిధిలో ఉన్న, ఎప్పటి మెసేజ్ అప్పుడు ఓపెన్ చేయాలి, రిప్లై ఇవ్వాల్సిందే. అంతేనా మధు? ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే తల క్రిందులైపోతుంది. మిన్ను విరిగి ఎక్కడ పడుతుందట? భూమి మీద పడుతుంది. జాగ్రత్త పిల్లలు, ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాం. ఇక ఇప్పుడు రండి, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము. కుమారులు. ఇప్పుడు సునీల్ గారికి, శిరీష గారికి దేవుడు ఏమి ఇచ్చారట? స్వాస్థ్యం ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. పిల్లలను పొందుకున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఎవరు ఇస్తున్నారు? ఏమిస్తున్నారట? స్వాస్థ్యములను ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఆయన కొరకు పెంచడానికి, మీ కొరకు పెంచడానికి కాదు, ఆయన కొరకు పెంచాలి. చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానము. నా కొడుకు, నా బంగారము, నా వేండు. అంతే కదండి? నీదా బంగారం? నీ బంగారం కాదు. నీకు ఆయన బంగారమును నీకు బహుమతిగా దేవుడిచ్చాడు. అంతే, దేవుడిచ్చాడు. ఆ బంగారాన్ని, ఆ బహుమానమును నువ్వు ఏ విధంగా చూసుకోవాలి తెలుసా? చాలా చక్కగా చూసుకోవాలి, భద్రంగా చూసుకోవాలి, ప్రయోజనకరంగా నువ్వు పెంచాలి. అదే దేవుడు చెప్తున్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, బలవంతుని చేతిలో పుట్టినటువంటి బాణముల వంటి వారు. జాగ్రత్తగా విందాం పిల్లరా. బహుశా ఈ విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నటువంటి విషయం మీరు ఎప్పుడు కూడా విని ఉండలేదేమో, ఆలోచించి కూడా ఉండలేదేమో. జాగ్రత్తగా వినాలి. యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారట. అంటే మనకేమర్థమైంది? యవ్వన కాలంలో పెళ్లి చేసుకున్న తర్వాత యవ్వన కాలంలో పుట్టినటువంటి ఆ పిల్లలు ఆ బలవంతుని చేతిలో బాణముల వంటి వారా? ఏమండి? పెద్దవారు అంటారు, అరే బలం ఉండగానే 4 పిల్లలనైనా కనాలి, 4 రాళ్ళైనా సంపాదించాలి కదండి. మరి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? తన పిల్లలకు ఏమని సందేశాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు, ఆ పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, బాణముల వంటి వారు. ఈ మధ్య ఎలక్షన్లలో ఒక ఆవిడ అన్నది, నేను నా అన్న వదిలిన బాణాన్ని అన్నది. అంతేనా? తెలిసిపోయి. ఆమె ఎవరట? మా అన్న వదిలినటువంటి బాణాన్ని. అంటే నాకు తిరుగులేదు, అట్టి విధంగా నన్ను సంధించాడు అని షర్మిలమ్మ గారు అన్నారు. అంటే బలవంతుడైనటువంటి ఆయన వదిలితే ఆ బాణం ఎక్కడకు వెళ్ళాలో, గురి యొద్దకు వెళ్ళి ఏ విధంగా వారిని వధించాలో, చంపాలో అది తన గమ్యాన్ని చేరుతుంది. ఇప్పుడు పిల్లలను అడిగితే బలవంతులు ఎవరు అంటే పిల్లలు ఏం చెప్తారండి? ఏమండి? బలవంతులు ఎవరు అంటే ఏం చెప్తారు పిల్లలు? గొలియాతును జ్ఞాపకం చేస్తారు. అంతేనా? ఎవరిని జ్ఞాపకం చేస్తారు? గొలియాతు. ఎందుకంటే గొలియాతు ఏ విధంగా అరిచాడు, ఏ విధంగా బెదిరించాడు, ఎంత హైట్, ఎంత వెయిట్,
అతని ధాటికి మాటలకు ఇశ్రాయేలీలందరూ కూడా గడగడగడ వణికిపోయారు కదండి. ముగించుకుందాం, తొందరగా ముగించడానికి ప్రార్థన చేయండి, అంతేనా? బలవంతులు ఎవరు? గొలియాతు బలవంతుడు. ఎంత హైట్ అట? 6 మూల జానెడు. ఇప్పుడు పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు బలవంతులు ఎవర్రా అంటే ఏమని చెప్తారు? మా డాడీ బలవంతుడు, అంతేనా? ఇప్పుడు సునీల్ గారిని మనం అడిగితే వారి యొక్క కుమారుడికి ఇంకా మాటలు రావట్లేదు. ఆ కుమారుడిని అడిగితే ఏమంటాడు? వాళ్ళ మమ్మీ ఏమని చెప్తుంది? ఏమండి, మీ అబ్బాయి అంటున్నాడు నువ్వే బలవంతుడివట, అంతేనమ్మా? తప్పకుండా అంటాడు. మా డాడీ బలవంతుడు. ఎందుకంటే పిల్లల ముందు తండ్రులే హీరోలు కదండి. వారిని మించినటువంటి బలవంతులు ఎవరు? ఇంకాస్త పెరిగి పెద్దగా అయ్యాక ఎవరైతే జిమ్ చేస్తారో, ఎవరైతే కండలు తిరిగినటువంటి వాళ్ళు ఉంటారో వారు బలవంతులు అంటారు కదండి. వారు బలవంతులు. మరి ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు బలవంతుని చేతిలో బాణములు ఎవరు? అసలు బలవంతుడు ఎవరు అంటే ప్రియులారా, దావీదు అంటాడు, నా బలమైన దేవా అని ప్రార్థన చేస్తాడు. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను, వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దావీదుకు ఏం తెలిసిందట? బలమైనటువంటి వారు ఎవరు? గొలియాత కాదు, తనను బలపరిచినటువంటి దేవుడే. యెహోవాయే బలవంతుడు. యెహోవాను మించినటువంటి బలవంతుడు, దేవుణ్ణి మించినటువంటి బలవంతుడు ఈ సర్వ సృష్టిలో ఒక్కడైనా కూడా లేడు. యెహోషువ అంటాడు ప్రియులారా, ఒక రోజు చూడండి, ఆ మంచి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనములో చూసినట్లయితే ఆయన అంటాడు, మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలమున్నది. ఎప్పుడు? మోషే బ్రతికుండగా, మోషే మరణించక ముందు నేను ఎంత దృఢత్వము కలిగి, ఎంత బలము కలిగి దేవుని పనిలో నేను పాలు పొందాను. భీకరమైన గంభీరమైనటువంటి ఆయన యొక్క కార్యములలో నేను పాలు పొందాను. ఇప్పుడు స్టిల్ కానానుకు చేరుకునేంత వరకు కూడా నేను ఇప్పుడు అదే విధంగా నేను బ్రతికి ఉన్నాను. దేని విషయంలో కూడా నేను భయపడేటువంటి ప్రసక్తి లేదు. ఎవరికి కూడా నేను భయపడను. ఎందుకు అంటే నన్ను బలపరచువాని అంతే నేను సమస్తమును కూడా చేయగలను అంటాడు పౌలు గారు. ఆయన బలవంతుడు, దేవదేవుడు బలవంతుడు. నన్ను బలపరిచాడు, నేను కూడా బలము కలిగి ఉన్నాను ఇప్పటికీ అంటాడు కదండి. అంటే ఎవరు బలవంతుడు? బలవంతుడు ఎవడు? ఈ భూమి మీద ఉన్నటువంటి గొలియాతు బలవంతుడా? గొలియాతుతో సమానమైనటువంటి వారందరూ కూడా, పితరులలో ఉన్నటువంటి వారందరూ కూడా బలవంతుల, ఆర్మీలో ఉన్నటువంటి వారు బలవంతుల, డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారు బలవంతుల? ఏమండి, ఆనాడు నిమ్రోదును గూర్చి లేఖనం ఏమంటుందంటే ప్రియులారా, వేటాడుటలో ఆయన వంటి వాడు ఎవడు అంటాడు.
నిమ్రోదును గురించి. అంటే బలవంతులు ఎవరు? హైట్ ఉంటే బలము కలిగినటువంటి వాడా, వెయిట్ ఉంటే బలము కలిగినటువంటి వాడా, డబ్బు ఉంటే బలము కలిగినటువంటి వాడా, జ్ఞానం ఉంటే బలము కలిగినటువంటి వాడా? అసలు బలమైనటువంటి వాడు ఎవరు? వారి చేతిలో ఈ బాణం ఉండాలట. ఏ బాణము? లేఖనాల పరిభాషలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఈ కుమారులు ఎవరి చేతిలో వాడబడాలి? ఆ కుమారులను లేఖనాల పరిభాషలో లేఖనం ఏమంటుందంటే ప్రియులారా, బాణం అంటుంది ఆ పిల్లలని. ఈ పిల్లలు ఎవరి చేతిలో ఉండాలి అంటే కోడల చేతిలో ఎవరుండాలట? కోడల చేతిలో అత్తుండాలా? కాదు, కోడల చేతిలో ఎవరుండాలి? బంగారం, వాళ్ళ ఆయన ఉండాలి. ఏమోనండి, పెళ్లి అయిన దగ్గర నుంచి పెళ్లి కాకముందంటే నా కొడుకు అనుకున్నా కానీ ఇప్పుడు నా కొడుకు కాదు. ముడేసుకొని గిరగిరా తిప్పుతున్నది ఎవరు? కోడలట తిప్పుకుంటుందట. అంతేనా? అత్తలకి ఎంత మంటో ఈ మాట చెప్తే మండిపోతారు. మరి ప్రమాణం చేస్తున్నప్పుడు, అయ్యగారు ప్రమాణం చేపిస్తున్నప్పుడు భార్య తన భర్తను, భర్త తన భార్యను హత్తుకొనును. అంతేనా? హత్తుకొనును. ఆ మాట మాత్రం చెప్పకండి, ఆ మాట ప్రమాణం చేయించకండి అని ఎందుకు ఈరోజు చెప్పట్లేదు తల్లిదండ్రులు? జాగ్రత్త పిల్లరా, మనం అందరం కూడా బలవంతుని చేతిలో బాణములుగా మన పిల్లలను పెంచాలి. పెంచితే ప్రయోజనం ఏం? ప్రయోజనం ఏమైనా ప్రయోజనమా? సహోదరి మరి శిరీష్ని అడుగుదాం. అమ్మా, మీ అబ్బాయిని దేవుళ్ళో పెంచితే ఏమన్నా ప్రయోజనమా? ఏం చెబుతుందా అని చూస్తున్నారు సునీల్ గారు. ప్రయోజనం పోనీ మీరు చెప్పండి. తల్లిదండ్రులుగా ఇప్పటికీ పిల్లలు పెంచుతున్నారు కదా, దేవుళ్ళో పెంచితే ప్రయోజనమా? ప్రయోజనం ఏంటారా? దేవుని చేతికి అప్పగిస్తే ప్రయోజనమా? ఏం ప్రయోజనం? ఆలోచించాలి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇదే యెహోషువ గారు ఏమన్నారంటే, ఒక రోజు యుద్ధము హోరుగా జరుగుతున్నది, సమయం దగ్గర పడుతుంది, చీకటి కాబోతుంది. అప్పుడు దేవుళ్ళలో ఉన్నటువంటి యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యలోన్లో ఆగు. ఎందుకు అంటే సృష్టిని, సూర్య చంద్రులను శాసించగలడా ఈ మనిషి? ఆపగలడా? అంటే ఏం మాట్లాడుతున్నాడు యెహోషువ? ఏం మాట్లాడుతున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులు గెలవాలి అంటే సూర్యుడు అస్తమించడానికి వీల్లేదు, చంద్రుడు ఉదయించడానికి వీల్లేదు. కాబట్టి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు గెలవాలి, వారు ఓడిపోకూడదు. అయితే సూర్యుడు ఆగాలి, చంద్రుడు ఆగాలి. సూర్యుడు అస్తమించడానికి వీల్లేదు, చంద్రుడు ఉదయించడానికి వీల్లేదు, ఆగాలి. ఆయన ప్రార్థించినటువంటి వెంటనే సూర్యుడు అస్తమించలేదండి. ఈ చరిత్ర ఇంకా మన పితరుల చరిత్రలో అదే విధంగా నిలిచి ఉన్నది. సూర్యుడు ఆగాడు. చూడండి, దేవుని చేతిలో మన పిల్లలు వాడబడితే సృష్టిని కూడా శాసించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి ఆధిక్యతను దేవుడు ఇస్తాడండి.